హలో దోస్తులు, ఈ రోజు అయితే గుత్తి వంకాయ అనమాట. అందుకోసమే ఇంకా వంకాయలు అయితే మంచిగా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసేస్తున్నా. ఒక్కొక్క వంకాయని చెక్ చేసుకుంటా పోస్తున్నా అనమాట. ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి పూరీలు అయితే తింటున్నా. మా అక్క వేసి పెట్టేసింది మంచిగా ఒక 2 ప్లేట్లు. నేనైతే 3 మిక్స్ చేసుకుంటా. ఒకటి కర్రీ, ఇంకా పల్లి చట్నీ, అల్లం చట్నీ బాగుంటది టేస్ట్. అట్లా పప్పు అయితే కుక్కర్లో ఉడికిపోయింది, మసాలా రెడీ అవుతుంది. దానికోసం వంకాయలు అయితే నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్ లో ఫ్రై చేసేస్తే ఇంకా బాగుంటది టేస్ట్. వంకాయలని కొంచెం ఇట్లా మెత్తపడాలన్నమాట. అప్పటిదాకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. కర్రీలో వేసినప్పుడు ఇంకా మనకి మంచిగా ఉడికిపోతుంది అనమాట తొందరగా. నా ఫేవరెట్ కర్రీ గుత్తి వంకాయ. ఇంకా ఫ్రై అయితే అయిపోయినాయి. ఒక గిన్నెలకు తీసి పెట్టేసిన, పప్పు కూడా అయిపోతుంది. ఇంకా ఈ రోజు స్పెషల్ ఆలు ఫ్రై కూడా ఉందన్నమాట. ఇంకా వాటిని కూడా ఫ్రై చేసేసిన. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. గుత్తి వంకాయ కూడా అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోతుంది. పని అంతా అయిపోయి ఇంకా మీదికైతే వచ్చేసిన. వాతావరణం అయితే ఫుల్ చల్లగా ఉంది, వర్షం పడతానే. ఈ రోజు పిల్లలకు కూడా స్కూల్ లేకుండే, అందుకే పొద్దున్నే వండలేదు. ఇంకా అప్పటికప్పుడు వండుకున్నా వేడి వేడిగా. పాలకూర పప్పు తెచ్చేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా తినేస్తున్నా నేనైతే. మీరు తిన్నారా లేదా అనేది కమెంట్ చేయండి. అట్లాగే